సముద్ర వేట నిషేధిత కాలంలో ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసా సాధనకై విశాఖలోని వివిధ మత్స్యకార సంఘాలు చలో కలెక్టరేట్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మత్స్యకారులు పెద్ద ఎత్తున విశాఖ కలెక్టరేట్ కు చేరుకొని తమ నిరసనను వ్యక్తపరిచారు. ఈ క్రమంలో మత్స్యకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎన్నికల ముందు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పి అధికార పీఠం చేపట్టాక ఆ హామీలను గాలి కొదిలేశారంటూ మత్స్యకార సంఘం నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. మత్స్యకార భరోసా పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని, ఇప్పటికీ 50% మందికి పథకం అమలు కాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త మహోద్యమై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. చంద్రశేఖర్, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ డ్రైవర్లు కళాశాలు ఏఐటియుసి అనుబంధం సంఘం ఈరోజు గత 2-3 దఫాలుగా ఈరోజు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అలాగే ముఖ్యంగా మత్స్యకార భరోసా విషయంలో జరుగుతున్న అవకతవకలపైన జిల్లా కలెక్టర్ గారికి మా యూనియన్ ప్రతినిధి బృందం పోయి వారికి సమస్యలపైన వివరించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ మత్స్యకార భరోసాలో జరుగుతున్న అవకతవకల మీద కూడా వారికి వివరిస్తే దాన్ని సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను, అలాగే జేడీ గారిని పిలిచి కూడా దీని మీద ప్రతి ఒక్క మత్స్యకారుడికి న్యాయం జరగాలని చెప్పి ఆయన చెప్పారు. మా ఫిషరీస్ జేడీ కూడా దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఈ రోజు కల్లా దాన్ని నేను పూర్తిగా న్యాయం చేసి సత్వరమే పరిష్కారం చేస్తామని ఆ హామీని తొంగలో తొక్కారు. దానిలో భాగంగానే ఈరోజు మా మత్స్య కార్మికులందరూ కూడా చలో కలెక్టరేట్ కార్యాలయానికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పోలీస్ వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము 10 మంది పంపిస్తాం, తప్పనిసరిగా మీరు ఆగండి, మీ డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి కలెక్టర్ గారికి మీ ప్రతినిధి బృందం పోతారని అంటే పోదురని చెప్తేనే మేము ఈరోజు సామరస్యంగా మరొకసారి కలెక్టర్ గారిని కలవడానికి పోతా ఉన్నాం. కాబట్టి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్తా ఉన్నారు తప్పించి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఏరు దాటాక వాడు మల్లన్న ఏ ఉన్నక బోడి మల్లన్న అనేటువంటి పద్ధతుల్లోనే ఏ ప్రభుత్వం అయినా వ్యవహరిస్తూ ఉంది. దానిలోని ఈరోజు మత్స్యకారులు అతీతం కాదు, ఇదే పద్ధతుల్లో వ్యవహరించారు. కాబట్టి మత్స్యకార భరోసా విషయంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా అర్హుడైన ప్రతి ఒక్క మత్స్యకారుడికి కూడా మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయాలి. దీనిలోని మత్స్యకారేతరులు కూడా ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. దాన్ని కూడా షూట్నీ చేసి అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా సరే అర్హులైన ప్రతి ఒక్క మత్స్యకారుడికి కూడా ఈ మత్స్యకార భరోసా నిధులు పడాలి. పడకపోతే మా పోరాటం మరింత ఉధృతం అవుతుంది. సమరస్యల పోరాటాలకు సన్నద్ధం అవుతాం. ప్రతి ఒక్క మత్స్యకారుడికి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 70% బెనిఫిషరీస్కి మత్స్యకార భరోసా పథకం అనేది ఇంతవరకు డబ్బులు అకౌంట్లో పడలేదు. ఈరోజు ప్రతి మత్స్యకారుడు కూడా ఆకలి పస్తులతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మరి 4 రోజుల క్రితము విశాఖపట్నం జేడీ ఫిషరీస్ గారి దగ్గర కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అయినా కూడా మరి వారైతే సోమవారం కల్లా డబ్బులు అందరూ బెనిఫిషరీస్ అకౌంట్లో కూడా పడతాయి, మత్స్యకారుల అకౌంట్లో పడతాయని చెప్పారు, కానీ అది ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలేదు. కాబట్టి ఈరోజు మరి వందలాది మంది మత్స్యకారులు విశాఖపట్నం కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఈ సమస్య పైన ఆయనకు వినతిపత్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ అర్హులందరికీ కూడా మత్స్యకార భరోసా పడే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇది మత్స్యకార భరోసా అన్నది రాష్ట్రంలో మత్స్యకారులకు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. దయచేసి ప్రభుత్వం అది గమనించాలి. మీరు 2024లో మత్స్యకార భరోసా ఇవ్వలేదు అంటే ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వద్దు, ఏ ఇబ్బంది లేదు. కానీ 30% మందికి వేశారు, 70% మందికి అన్యాయం జరుగుతూ ఉంది. వస్తుందో రాదో తెలియదు, మీరు మత్స్యకార భరోసా ఇస్తారో ఎవరో తెలియదు. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఆందోళన చెందుతున్నారు, తినడానికి తిండి లేకుండా పస్తులతో ఉన్నారు. ఇంత కట్టుకోవడం కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఈరోజు మత్స్యకారులు ఉన్నారు. అటువంటి మత్స్యకారులకి ఈ ప్రభుత్వం అన్యాయం చేయడం తగదు. అదే మీకు సిద్ధాంతం అయితే కనుక ఈ సంవత్సరం కూడా పూర్తిగా ఇవ్వడం మానేస్తే 2029 ఎన్నికల్లో ప్రజలు ఏదో తీర్పు ఇస్తారు కదా, ఆ తీర్పు అనేది తేలుతుంది ఏదో ఒకటి, అంతే తప్ప ఇది ఒక వర్గానికి న్యాయం చేసి ఇంకొక వర్గానికి కుట్రపూరితంగా అన్యాయం చేసినట్టుగా ఉంది. దయచేసి అర్హులైనటువంటి ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మత్స్యకారుని కూడా మత్స్యకార భరోసా ఇవ్వాలని చెప్పి 24 గంటల్లో మత్స్యకారుల లేకుండా డబ్బులు వేయకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకుని వెళ్తామని చెప్పి ప్రతి మత్స్యకారుడు కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.